కడప జిల్లాలో విషాదం జరిగింది. చక్రాయపేట మండలం అద్దాలమరి సమీపంలోని ఇసుక క్వారీ గుంతలో పడి ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోయారు. పెండ్లిమరి మండలం కారుప్రెడ్డిపల్లెకు చెందిన జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి బంధువుల ఊరైన అద్దాలమరికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సరదాగా పాపాగ్ని నది పరిసర ప్రాంతాలకు వెళ్లారు. అయితే అక్కడ ఇసుక తవ్వకాల వల్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి. వాటి లోతు తెలియక అందులోకి దిగిన యువకులు మునిగిపోయి మృతి చెందారు. ఒకేసారి ఇద్దరు కుమారుల మృతితో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇసుక అక్రమ తవ్వకాల వల్లే తమ పిల్లలు చనిపోయారని, కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతదేహాలతో ఆందోళనకు దిగారు. క్వారీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ చక్రాయపేట మండలం కుమారస్వామి కాలువ గ్రామం వద్ద పాపాగ్ని నదిలో ఇసుక క్వారీ నీటి గుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడం జరిగింది. వీరిద్దరు కూడా పెళ్లిమరి మండలం కార్పొరేట్ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు. పెద్ద బీటెక్ చదువుతున్నా, తమ్ముడు 10th చదువుతున్నారు. వీళ్ళిద్దరు బంధువుల ఇంటికని వచ్చి ఇక చక్రాయపేట మండలంలో పెన్నా నదిలో దిగి అక్కడ ఈత కలిసి వెళ్లడం జరిగింది. ఈతకున్న ఫస్ట్ తమ్ముడు దిగగా నీటిలో మునుగుతుండగా మునిగిపోతున్నాడని తెలిసి అన్న కూడా రక్షించడానికి దిగడం జరిగింది. ఆ నీటి గుంతలో ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. రాత్రి జరిగిన సంఘటనలో పోలీసులు, పై సిబ్బంది ఇద్దరిని మృతదేహాలను ఆ తర్వాత ఇతర మృతదేహాలను వెలుగులోకి బయటకు తీసి సొంత మండలాన్ని తరలించడం జరిగింది. దీంతో పెళ్లిమరి మండలం కార్పొరేట్ గారిపల్లిలో ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబానికి కావడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. లక్ష్మీదుర్గ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.